భారతీయ జనతా పార్టీ సదాశివపేట మండల పార్టీ ఆధ్వర్యంలో పెద్దాపూర్ గ్రామంలో గల సర్వీస్ రోడ్ నిర్మించాలని కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మండల అధ్యక్షుడు కరణం ఆదిత్య మాట్లాడారు. 2018లోనే ఆర్డర్ వచ్చిన ఇప్పటి వరకు కూడా సమస్య పరిష్కారం కాకుండా స్థానిక కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ నాయకులకు కొమ్ము కాస్తూ ఇప్పటి వరకు అధికారులు చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా 15 రోజుల్లో ఈ సమస్య పరిష్కరించాలని, లేదంటే జాతీయ రహదారిని దిగ్బంధం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపూర్ గ్రామస్తులు సత్యనారాయణ గౌడ్, మహేష్ గౌడ్, జిల్లా నాయకులు అంబదాస్, ప్యాలారం జగన్నాథ్ రెడ్డి, జంజిరాల విజయ్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శులు నామ హరీష్ మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ సదాశివపేట మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రజావాణిలో కలెక్టర్ గారికి వాళ్ళ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏంటంటే దాదాపు 8 సంవత్సరాలైంది పెద్దాపూర్ గ్రామంలో సర్వీస్ రోడ్ ఇవ్వకుండా నిలిపివేయడం జరిగింది. కేవలం ఒక మతానికి సంబంధించి ఒక మతానికి కొమ్ము కాసుకుంటూ గత టీఆర్ఎస్ గవర్నమెంట్ అయినా ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా దాదాపు 8 ఏళ్ల నుంచి ఒక మతానికి మాత్రమే కొమ్ము కాస్తూ సర్వీస్ రోడ్ వేయకుండా ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంది. మేము ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. స్థానిక గ్రామస్తులు కానీ మేము కానీ ఆ చుట్టుపక్కల గ్రామాలు ఉన్నోళ్ళు కానీ ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చిన ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. అయితే స్థానిక ఎంపీ గారు ఈరోజు మాకు డైరెక్షన్ ఇచ్చారు, పోయి ఇవాళ ప్రజావాణిలో కంప్లైంట్ ఇవ్వండి, వినతి పత్రం ఇవ్వండి అని చెప్పి ఇవాళ ఎంపీ గారి డైరెక్షన్తో మేము వచ్చి ఇవాళ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సదాశివపేట మండల శాఖ తరఫున మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, 15 రోజుల లోపల బొందలు తీయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం. అవసరమైతే జాతీయ రహదారి దిగ్బంధనం చేస్తాం. అవసరమైతే మేమే తక్షణం ఆ జేసీబీలు తీసుకొని వచ్చి మేమే ఆ బొందలను గులగొట్టి మేమే సర్వీస్ రోడ్ వేస్తాం. ఎందుకంటే గవర్నమెంట్కి వేయడానికి శాతనైతే లేదు కాబట్టి ఆ సర్వీస్ రోడ్ మేమే వేస్తాం, మా సొంత ఖర్చులతో వేస్తాం. గవర్నమెంట్ పైసలు అట్లనే పక్కన పెట్టుకోమని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం.